సో ఇప్పటిదాకా మీరు నేర్చుకుని ఏంటంటే ఒకటే డై ఉంటే అది స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ చూస్తాం. స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ అని ఎట్లా చూస్తున్నాం? పక్క ముఖాలు మొత్తం 7 కాకపోతే స్టాండర్డ్, 7 అయితే నాన్ స్టాండర్డ్. స్టాండర్డ్ అయితేనేమో 1కి 6 ఆపోజిట్, 2కి 5 ఆపోజిట్, 4కి 3 ఆపోజిట్. నాన్ స్టాండర్డ్ అయితే కనిపించేవి కాకుండా మిగిలినవి ఏవైనా దేనికైనా ఆపోజిట్. సో ఇది ఒక డై ఉన్నప్పుడు. 2 లేదా అంతకంటే ఎక్కువ డైస్ ఉన్నప్పుడు జస్ట్ వీఆర్ గోయింగ్ సమ్ అదర్ మెథడ్స్. అందులో ఫస్ట్ మోడల్ ఏంటంటే 2 ఫేసెస్ కామన్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ కాదు, ఓకేనా? సో ఇక్కడ ఏం రాద్దామంటే 2 ఫేసెస్ ఆర్ కామన్ రాద్దాం. ఫస్ట్ మోడల్ 2 ఫేసెస్ ఆర్ కామన్ రాసుకోండి. సో 2 ఫేసెస్ కామన్ ఎలా చూస్తున్నామంటే చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 5, ఇది 4 ఉంది అనుకుందాం, ఓకేనా? సో అలాంటప్పుడు 3, 5, 6 ఇక్కడ చూడండి 3, 5, 4, 3, 5, 6 2 ఫేసెస్ కామన్ అన్న ఇలా ఉంది, ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇందులో 3, 5, ఇందులో 3, 5 కామన్ ఉందా లేదా చెప్పు? సేమ్ పొజిషన్లో ఉంది మళ్ళీ 3, 5, 3, 5. సో అలాంటప్పుడు మిగిలిన దానికి అపోజిట్. సో 4 ఈజ్ ఆపోజిట్ టు 6 అన్నమాట. అర్థమైందా? మిగిలిన దానికి అపోజిట్. గమనించండి, ఇందులో 2 కామన్, ఇందులో 2 కామన్ ఉన్నాయి కదా. సో 2 కామన్ ఉన్నప్పుడు సో మిగిలిన దానికి ఆపోజిట్. ఇఫ్ 2 ఫేసెస్ ఆర్ కామన్, 2 ముఖాలు కామన్ గా ఉన్నప్పుడు, 2 ముఖాలు కామన్ గా ఉన్నప్పుడు, ఓకే, 2 ముఖాలు కామన్ గా ఉన్నప్పుడు. సో 2 ముఖాలు కామన్ గా ఉన్నప్పుడు ఏంటి? ఈ 2 ముఖాలు కామన్, మిగిలిన దానికి ఆపోజిట్, ఓకేనా? ఈసారి నేనేమంటున్నా అంటే 2 ముఖాలు కామన్ గా ఉన్నాయి కానీ వివిధ పొజిషన్లో, డిఫరెంట్ పొజిషన్స్. సో ఈసారి చూడండి 3, 4, 6 ఇలా ఉంది, 3, 4, 5 ఇలా ఉంది, ఓకేనా? సో ఈసారి ఇది వరకు 3, 4 ఇక్కడ కామన్ ఉంది. సో ఇప్పుడు 3, 4 ఇక్కడ కామన్ ఉంది. ఇది వరకు ఇలానే ఉండే కదా. ఇప్పుడు ఇక్కడ 3, 4 ఉంది, ఇందులో కూడా 3, 4 ఉంది, ఇందులో 3, 4, ఇందులో 3, 4 కామన్ ఉంది. అలాంటి సందర్భంలో కూడా రిమైనింగ్ ఈజ్ ఆపోజిట్ టు రిమైనింగ్, ఓకేనా? అలాంటి సందర్భంలో కూడా 5 ఈజ్ ఆపోజిట్ టు 6 అనమాట. 6 ఈజ్ ఆపోజిట్ టు 5. అర్థమైందా? సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇఫ్ 2 ఫేసెస్ ఆర్ కామన్, ద రిమైనింగ్ ఈజ్ ఆపోజిట్ టు రిమైనింగ్ 1. 2 ముఖాలు కామన్ గా ఉన్నప్పుడు మిగతా ముఖంతో ఆపోజిట్ గా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అందరికి అర్థమైందా? చలో చూద్దాం. సో ఇది ఒకవేళ ఈసారి ఒకటే ఫేస్ కామన్ ఉంది, 2 లేవు, ఒకటే ఫేస్ కామన్ ఉన్నప్పుడు ఎలా? ఒకటే ముఖం కామన్ గా ఉన్నప్పుడు. సో ఒకే ముఖం కామన్ గా ఉన్నప్పుడు, కామన్ కాదు నాయన, అది కామన్. ఒకే ముఖం కామన్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఒకే ముఖం కామన్ గా ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 4 ఉంది అనుకుందాం, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 1 ఇలా ఉంది అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఫేస్ ఏముంది చెప్పండి? ఈ రెండిట్లో కామన్ ఫేస్ 3 ఈజ్ ద కామన్ ఫేస్. సో జాగ్రత్త వినాలమ్మా, ఎక్కడైతే కామన్ ఫేస్ ఉంటుందో అక్కడ నుండి నేను క్లాక్ వైజ్ తిరగచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ తిరగచ్చు, అది మన ఇష్టం. సో క్లాక్ వైజ్ తిరుగుతున్నా, సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ తిరుగుతున్నా. చూడండి ఇక్కడ స్టార్ట్ అయినా ఇలా తిరగాలి క్లాక్ వైజ్, అంటే ఫస్ట్ దాంట్లో 3, తర్వాత 4, తర్వాత 5, ఓకేనా? సో ఇందులో ఇక్కడ నుండి 3 కామన్ కదా, కామన్ ఫేస్ నుండి తిరగాలి 3, 1, 6 క్లాక్ వైజ్ లో. సో తిరుగుతే 2 క్లాక్ వైజ్ తిరగాలి, తిరుగుతే 2 యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. తిరిగితే 2 సవ్య దిశలో తిరగండి కామన్ ఫేస్ నుండి, తిరిగితే అపసవ్య దిశ తిరగండి, మీ ఇష్టం. చూడు అప్పుడు 4కి 1 ఆపోజిట్, 5కి 6 ఆపోజిట్, రిమైనింగ్ ఏముంది? 2 మిగిలింది. సో 3కి 2 ఆపోజిట్. సో దీస్ ఆర్ ద ఆపోజిట్ ఫేసెస్. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? చూడండి మళ్ళీ ఒకసారి, రెండిట్లో ఒకటే ఫేస్ కామన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కామన్ ఫేస్ తీసుకొని అక్కడ నుండి సవ్య దిశ క్లాక్ వైజ్ లో తిరుగుతాం, లేదా అపసవ్య దిశ యాంటీ క్లాక్, ఎట్లా తిరిగినా ఆన్సర్ వస్తుంది. 3, 4, 5
తర్వాత ఇందులో ఇది 3 కదా, ఇక్కడ కూడా కామన్ 3, 316. 4కి 1 అపోజిట్, 5కి 6 అపోజిట్, మిగిలింది ఏది 2 మిగిలింది, 2కి 3 అపోజిట్. డన్. 2 faces కామన్, 2 faces కామన్ at different positions, 1 face is కామన్. చలో డన్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ చూద్దాం సార్. నౌ వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్స్. ఈ క్రింది బొమ్మలో 2కి ఎదురుగా ఉండేది అంటే ఆపోజిట్ టు 2 అడుగుతున్నాడు. ఏం అడుగుతుంది సార్? ఆపోజిట్ టు 2 అడుగుతున్నాడు. దట్స్ ఇట్. ఇంగ్లీష్ వాళ్ళు విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2. సో ఇన్ దిస్ గివెన్ డైస్, సో ఒకే డైస్ వివిధ పొజిషన్లు ఇచ్చారు. ఓకేనా? ద వన్ డైస్ డిఫరెంట్ పొజిషన్స్ గివెన్. సో దెన్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు 2? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వి నీడ్ టు డూ? లిజన్ మై వర్డ్స్. First of all, compare any two. You can compare 1 2 or 2 3 or 3 4 or 1 3 or 1 4 or 2 4. ఏవైనా కంపేర్ చేయి. ఈ రెండు చేయి లేదా ఈ రెండు చేయి లేదా ఈ రెండు చేయి, ఏవైనా చేసుకొని ఇష్టం. ఓకే, కంపేర్ చేసి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మనకి సింగిల్ డే లేదు కాబట్టి స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ అవసరం లేదు, కంపేర్ చేసి చేయొచ్చు. సో 2కి ఆపోజిట్ అడిగిండు. ఈ రెండిట్లో కామన్ చూసుకుంటే 2 3 కామన్ ఉంది కాబట్టి 1కి 4 ఆపోజిట్ వస్తుంది, దానివల్ల ఆన్సర్ రావట్లే, పక్కన పడేసిన. ఈ 2 తీసుకుంటే ఇందులో నాకు కావాల్సిన 2కి ఆపోజిట్, ఇందులో రెండిట్లో 3 కామన్ ఉంది. సో క్లాక్ వైజ్ రాస్తున్న 3 1 2. చూడండి 3 1 2. సో ఇక్కడ 3 4 5, 3 4 5. మరి వాడు అడిగింది 2కి ఆపోజిట్ కదా. సో 2కి ఆపోజిట్ ఏది 5. 2కి ఆపోజిట్ ఏది 5. మళ్ళీ జాగ్రత్త వినాలి. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కామన్ తీసుకుంటే 2 3 కామన్ కాబట్టి 4కి 1 ఆపోజిట్. కానీ నాకు కావాల్సింది 2కి ఆపోజిట్ కాబట్టి అలా ఆన్సర్ రావట్లే. ఇప్పుడు ఈ 2 తీసుకుంటే ఇందులో 3 కామన్ ఉంది. 3 1 2 3 4 5, 3 1 2 3 4 5. మరి వాడు 2కి ఆపోజిట్ అడిగాడు, విచ్ ఇస్ 5. క్లియర్ మై డియర్? సరే, దీనికి ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ అని కూడా అంటాం. అది ఒకసారి చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ ఫేసెస్ వీ కెన్ నాట్ సీ ఎట్ ఏ టైం, రైట్ ఆర్ రాంగ్. ఎదుటి ముఖాలను ఒకేసారి మనం బయటికి చూడలేము. ఒకవేళ బయటికి చూడగలుగుతున్నాము అంటే అవి ఆపోజిట్ ఫేసెస్ కావు. ఇఫ్ ఎనీ 2 faces we are seeing at a time, that means those 2 are not opposite faces. Done? Right. సార్ వాడు అడిగింది 2కి ఆపోజిట్ కదా. సో 2కి పక్కన 3 ఉందంటే 3 ఆపోజిట్ కాదు, 2కి పక్కన 4 ఉందంటే 4 ఆపోజిట్ కాదు. సో తర్వాత 2కి పక్కన 6 ఉందంటే 6 కూడా ఆపోజిట్ కాదు. సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా యూ కెన్ డూ ద ఆన్సర్. సెకండ్లో చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్, కాకపోతే అన్ని ఎలిమినేషన్లో రావు. మళ్ళీ చెప్తున్నా చూడండి. 2కి పక్కన 3 ఉందంటే 2కి ఆపోజిట్ 3 కాదు, 2కి పక్కన 4 ఉందంటే 2కి ఆపోజిట్ 4 కాదు. 2 ఎలిమినేటెడ్, 3 ఎలిమినేటెడ్, 4 ఎలిమినేటెడ్. సో 2కి పక్కన 6 ఉంది కాబట్టి 6 కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ రిమైనింగ్ థింగ్.